కార్పొరేట్ హంగులు, అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, కంటికి రెప్పలా చూసుకునే సిబ్బంది. ఈ మాటలు వింటుంటే అదేదో ప్రైవేట్ ఆసుపత్రి అనిపిస్తోంది కదూ. రాజమహేంద్రవరంలో కార్మిక లోకానికి వైద్యం కోసం ఈఎస్ఐసి ఆసుపత్రిలో కల్పిస్తున్న సేవలివి. పైసా ఖర్చు లేకుండా పేద కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్న ఆసుపత్రిపై ఈటీవీ ప్రత్యేక కథనం. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అధునాతన ప్రయోగశాలలు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన స్కానింగ్ యంత్రాలు, విశాలమైన వార్డులు, కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నేలా రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించారు. శ్రమజీవుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న కూటమి సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్ఐసి ఆసుపత్రులను కార్పొరేటుకు దీటుగా నిర్మిస్తోంది. గతంలో 50 పడకల ఆసుపత్రి ఉండగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ భవనాన్ని కూల్చివేసి అదే ప్రాంతంలో 75 కోట్లతో 100 పడకలతో అధునాతన సదుపాయాలతో ఆసుపత్రి నిర్మించారు. కార్పొరేట్ స్థాయిలో ఎల్ఈడీ దీపాల వెలుగులు, సౌకర్యవంతమైన లిఫ్ట్లు, నిరంతరం కాపలా కాసే నిఘా నేత్రాలు అందుబాటులో ఉండటంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నాను. ఫెసిలిటీస్ అవి అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, ఎంత ఫ్రీ ట్రీట్మెంట్ బాగానే చూస్తున్నాను. ఎక్కడ చేస్తారు మీరు? జాబ్ చేస్తారా? మా ఆయన డిమార్ట్ లో చేస్తారు. ఈఎస్ఎల్ కార్డు మీద ఫ్రీ అని కార్డు మీద చేయించుతున్నాను. కాళ్ళ నొప్పులండి, కీళ్ళ వాతవండి. నాకు మోకాళ్ళు అరిగిపోయి అన్నారండి, కీళ్ళ వాతవండి. డాక్టర్ గారు బాగానే చూస్తున్నారండి, మోకాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చారండి. ఫుడ్ కూడా బాగుంది. ఎలా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్? చాలా బాగుందండి. డాక్టర్స్ బాగానే చూస్తున్నారు. ఇక్కడ నుంచి వచ్చామండి, వాళ్ళకి 4 రోజులు అయిందండి. బాగా చూస్తున్నారండి, ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. అండ్ బాగా భోజనాలు కట్ట అన్నీ బాగానే ఉంటున్నాయండి. టైంకి మటుకు నర్సులు బాగా వచ్చి చెకప్ కట్ట బాగా చేస్తున్నారు. డాక్టర్ గారు కూడా బాగా చూస్తున్నారండి. అంతా ఫ్రీ అనండి, మంది అయితే రూపాయి ఖర్చు అవ్వట్లేదండి. అన్ని వాళ్ళే బాగా చూస్తున్నారండి. ఎముకలకు సంబంధించింది, గర్భిణీ స్త్రీలకి కొళ్ళు మొత్తం అన్నీ చూస్తున్నారండి బాగా. ఏ పేషెంట్కి సంబంధించిందో వాళ్ళు వచ్చిన వాళ్ళు కేర్ మటుకు బాగా తీసుకుంటున్నారండి. ఎవరు వచ్చినా కానీ గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటున్నారండి. దేనికి సంబంధించింది వైద్యానికి డాక్టర్లు ఉన్నారండి, అక్కడ చూస్తున్నారండి అందరూ. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆసుపత్రి ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడుతోంది. దీంతో పాటు రోడ్లు, వాకింగ్ ట్రాక్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఓపీ కౌంటర్ దగ్గర రోగులు, వారి కుటుంబ సభ్యులు కూర్చునేందుకు సౌకర్యవంతమైన కుర్చీలతో పాటు సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో అత్యాధునిక యంత్రాలు, ల్యాబ్లు, స్కానింగ్ యంత్రాలతో వైద్యం అందటంపై కార్మికుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఓపీలో రాసుకున్న తర్వాత పక్కన వచ్చిన నర్సులు అడ్మిట్ చేసి ఏ కైట్ కంప్లైంట్ అంటే ఆ కంప్లైంట్కి పలానా వార్డుకి పలానా దగ్గరికి వెళ్ళమంటారండి. అది ఒకవేళ స్కానింగ్ అయితే స్కానింగ్, ఎక్స్రే అయితే ఎక్స్రే, ఏ ప్రాబ్లం ఉంటే అది, లేకపోతే ఈసీసీ అయితే ఈసీసీ. కంప్లైంట్ ఏంటి చెప్తే ఆ కంప్లైంట్కి వెళ్ళి రాస్తారండి. టెస్టులు అన్నీ చేస్తారు ఫ్రీగా అండి. డాక్టర్లు మంగళవారం, శుక్రవారం మొత్తం అందరు డాక్టర్లు ఉంటారు. 13 రోజులు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి కూడా పొద్దున్న టిఫిను, పాలు, మధ్యాహ్నం భోజనం, గుడ్డు, అరటిపండు, మళ్ళీ సాయంత్రం గుడ్డు, అరటిపండు, భోజనం. మాకు ఏసీ ఉంది కాబట్టి ఫ్రీగానండి. కరిగిందని వచ్చామండి, ఎక్స్రే తీశారు, మెడిసిన్ ఇస్తున్నారు. బాగానే ఉంది సార్, మాకు అనుకూలంగా ఉన్నది. రోగితో పాటు సహాయకుడికి ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఎముకలు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కళ్లకు చెందిన వైద్య నిపుణులు సహా మహిళలు, చంటి పిల్లల కోసం ప్రత్యేక వార్డులు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా సహా పరిసర ప్రాంతాల నుంచి 1,50,000 మంది కార్మికులకు ఈ ఆసుపత్రి కొండంత ధైర్యాన్ని కల్పిస్తోంది. కార్మికుడు ఆరోగ్యం, కార్మికుడు భద్రత అత్యంత ప్రతిష్టాత్మకంగా మేము తీసుకుంటా ఉన్నాం. సుమారు 1987లో 50 బెడ్డెడ్ హాస్పిటల్గా ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 100 బెడ్ హాస్పిటల్ కింద చేయడం జరిగింది. సుమారు 1,50,000 స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియాలో కట్టడం జరిగింది. 6 ఎకరాల విస్తరణ. గత ప్రభుత్వంలో 150 ఉన్న ఓపీ ఈరోజు 450 ఓపీ వరకు కూడా రావడం జరిగింది. వైద్యం భారంగా మారినటువంటి రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో ఇదే తరహాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించేలా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాయి. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.